ఓం శ్రీ సాయిరామ్. త్రేతాయుగమున శ్రీరాముడు, ఈ యుగావతారి సాయిరాముడు నడయాడిన పావన గోదావరి తీరాన రాజమహేంద్రవరములో శంభునగర సమితి సాయికృష్ణ మందిరంలో తందులార్చన ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం చక్కగా చేసుకుంటున్నారు బాలబాలికలు. విద్యార్థులకు మనోబలాన్ని ప్రసాదించి వారు రాయబోయే పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా బాల వికాస్ బాలబాలికలచే స్వామికి చందులార్చన 108 సార్లు సాయి గాయత్రి పఠిస్తూ తెల్లని బియ్యంతో పూజ చేస్తారు. సాయిరామ్ అందరికీ ఈరోజు అందరూ కూడా తందులార్చన చేసుకున్నారు. ఈ తందులార్చన పిల్లలు చక్కగా చదువుకోవాలని, రాబోయే పరీక్షల్లో వాళ్ళందరూ కూడా చక్కని విజయాన్ని సాధించాలని సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ప్రతిపాదించి దీనిని సాయి గాయత్రి చేసి పిల్లల చేత చేయించి తందులార్చన చేయించాలని ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతి చోట కూడా అన్ని సమితుల్లోనూ చేస్తారు. మొత్తం దేశం మొత్తం మీద అన్ని సమితుల్లోనూ జరుగుతుంది. అయితే ఈ సాయి గాయత్రి 1977 ఫిబ్రవరిలో బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయనని స్వామి అందరినీ ఉద్దేశించి, స్టూడెంట్స్ అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని చెప్తారు. మాట్లాడమంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాట్లాడి అప్పటికే ఆయన స్వామి దగ్గరికి వచ్చి 10 ఏళ్ళు అయింది. స్వామి దగ్గర ఉంటున్నారు ఆయన. ఈయన చాలా వేదాంగ పండితులు ఇది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన ఘనపాటి, ఈయన అక్కడ ఉంటారు అన్నమాట. పుట్టపడితే ఉంటుంటారు, స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. శాస్త్రి ఏదైనా మాట్లాడమంటారు స్వామి. మాట్లాడమంటే ఆయన మాట్లాడి కూర్చున్నాక సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆయనకి ఒకలాంటి భావోద్వేగంలో ఉంటారన్నమాట. శాస్త్రి నువ్వు ఏదో చెప్పదలుచుకున్నావు చెప్పు అంటే, స్వామి నేను ఇప్పుడు చెప్పగలనా అంటారు. లేదు నాయన నువ్వు చెప్పు అంటే, అప్పుడు స్వామి నాకు గాయత్రి మంత్రం వచ్చేస్తుంది అంటే, స్వామికి తెలియదు ఏం లేదు కదా, చెప్పు అంటారు. చాలా నార్మల్గా ఏదో చెప్పు అంటారు. చెప్పంటే అప్పుడు సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అంటారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
అయితే ఒక గాయత్రి మంత్రాన్ని చెప్పాలి అంటే దానికి ఒక ద్రష్ట ఉండాలి, ఒక దేవుడు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు తనలో రుద్ర ప్రచోదయ కంటాం, తన సరస్వతి ప్రచోదయ, ఇలా ప్రతి దేవతకి చెప్పినట్టే సాయి గాయత్రి చెప్పాలి అంటే దానికి మంత్ర ద్రష్ట ఉండాలి కదా. ఈయన భయపడతారన్నమాట, ఈయన అనుమానపడతారు. ఇలా నేను ఒక మంత్రాన్ని చెప్పాను, నేను దీనికి ఎంతవరకు దానికి ఆథెంటిసిటీ ఉంది అంటే స్వామి చెప్తారు, ఆయన నువ్వు చెప్పింది చిన్న విషయం కాదది, ద్రష్టవి నువ్వే, ఋషివి నువ్వే. అంటే ఛందస్సు ప్రకారం ఉండాలి, ఛందోబద్ధంగా ఉండాలి, మంత్రం అనేది ఛందోబద్ధంగా ఉండాలి కదా, దాని ఛందస్సు ఉండాలి, ఇన్ని అక్షరాలను ఉండాలి, గాయత్రి మరీ ముఖ్యంగా. అటువంటి గాయత్రికి తనకి తెలియకుండానే వచ్చింది ఆ మంత్రం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వస్తే స్వామి చెప్తారనమాట, ఇది అలోపగా ఏదో ఆధారాత్మకంగా వచ్చేసింది కాదు, ఇది పరమ మంత్రం, అది చాలా అద్భుతమైన మంత్రం, అవతారక మంత్రం, ఇదేదో ఊరికి యథాలాపంగా నువ్వు చెప్పింది కాదు, అది యోన ప్రచోదయ, ఇది వికసించి నీకు ఇలా వచ్చింది, ఇది పరమమంత్రం అవుతుంది, ఇది అందరికీ కూడా తారక మంత్రం అయిపోతుంది అని చెప్తారనమాట. గాయత్రి చేస్తే ఈ సాయి గాయత్రి చేసినందువల్ల ఉపయోగం కూడా చెప్తారనమాట స్వామి. చెప్పి ఇది పరమమంత్రం ఇదని ఆయనే అంగీకరిస్తారు. దీనికి ఋషివి నువ్వే, ద్రష్టవి నువ్వే అని సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చెప్తారనమాట. ఆయన కుమారుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారుడు జీవి సుబ్బారావు గారు ఉంటారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగం చేశారు. ఆయన ఎన్నో రకాలుగా ఈ సాయి గాయత్రి చేసినందువల్ల ఆయన ఎటువంటి అనుభవాలు పొందారో, ఎన్ని ఉపయోగాలు పొందారో ఆయన మాటల్లోనే మనకి యూట్యూబ్లో తెలుస్తుంది. ఆయన యూఎన్లో చేసి 30 సంవత్సరాల పాటు యునైటెడ్ నేషన్స్లో పనిచేసి ఆయన కొడుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిపై వచ్చి తండ్రిని సేవించుకుంటూ ఉండిపోతారన్నమాట. ఈ గాయత్రి ఎంతో ఉపయోగకరమైంది, పిల్లలందరూ నేర్చుకోవాలి, పెద్దవాళ్ళందరూ నేర్చుకోవాలి, అర్థం తెలిసి చేస్తే ఇంకా బాగుంటుంది కనుక చాలా మంచి మంత్రం ఇది. ఈరోజు చక్కగా జరిగింది సాయి కృష్ణ మందిరం శంభులకర్. ఇక్కడ ఈ మందిరంలో పిల్లలందరూ వచ్చి చక్కగా సాయి గాయత్రి చేసుకుని సందులార్చన చేసుకుని స్వామిని వాళ్ళు పరీక్షలకు వెళ్ళి విజయాన్ని సాధించాలని అందరూ స్వామిని వేడుకున్నారు. సాయి కృష్ణానగర్ బాల వికాస్ పిల్లలు నేర్చుకున్న అనేక శ్లోకాలు, పద్యాలు, భజనలు ఎంతో ఉత్సాహంగా పాడుతున్నారు. ప్రతి ఆదివారం సమితి మందిరంలో నిర్వహించబడుతున్న బాల వికాస్ తరగతులకు 5 నుండి 15 సంవత్సరముల మధ్య వయస్సు బాలబాలికలు ఉత్సాహంగా హాజరై ఎన్నో నేర్చుకుంటున్నారు. జీవితానికి అవసరమైన ఎన్నో విలువలు, మానవతా విలువలు, సమాజ విలువలు పిల్లలకు నేర్పించటం జరుగుతోంది. ఈ సాయి కృష్ణ మందిరం అంతకుముందు కృష్ణ విగ్రహంతో ప్రారంభమయ్యి 2010లో ఒక మందిరంగా తయారయ్యి రూపుదిద్దుకుని ఇక్కడ దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, గణపతి, సకల దేవతలు అందరూ కొలువై ఉండి ఎన్నో రకాల కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహించబడుతోంది. గోశాల ఉండేది, ఇదంతా గోకులం అనేవారు అనమాట. చేశారు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి కూడా అతి వైభవంగా జరిపిస్తున్నారు స్వామి. ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం ఇక్కడ, మందిరం కొట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా అన్ని కార్యక్రమాలు, స్వామి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. అంతా స్వామి అనుగ్రహంతో జరుగుతుందని చాలా ఆనందం.
ఈ సమితి మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ అందరూ కూడా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. ప్రతి గురువారం సాయంకాలం భజన ఉంటుంది ఇక్కడ. ఈ మందిరంలో, సాయికృష్ణ మందిరంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. చక్కని ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ సాయికృష్ణ మందిరం పెద్ద అశ్వత్థ వృక్షం కింద కొలువై ఉండి ఎంతో మందికి ఆధ్యాత్మికంగా, మానసికంగా వారికి ఎంతో మనోబలాన్ని చేకూరుస్తోంది ఈ సాయికృష్ణ మందిరం. అందరూ కూడా మహిళలు, ఈ కాలనీలో ఉంటున్న పెద్దవారు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాలు పంచుకోవటం జరుగుతోంది.